బీఆర్ఎస్ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా కార్ రేస్ ఫామ్ హౌస్ పార్టీలు భూపాలపల్లి మర్డర్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్న నేతలు ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు ఇటీవలే వివాదాస్పదమైన ఫామ్ హౌస్ పార్టీ తాజాగా రాజలింగమూర్తి హత్య కేసుల్లోనూ పలువురి పేర్లు సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వివాదాలకు కేర్ ఆఫ్గా మారిందని చెప్పేసి దిశలో ప్రధాన వార్త ఐటమ్ ఇచ్చారు. ముఖ్యంగా కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ అలాగే ఈ ఫార్ములా కార్ రేస్ ఫామ్ హౌస్ పార్టీలు భూపాలపల్లి మర్డరు ఇవన్నీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకున్న విషయాలు ఇవన్నీ. సో ఇవన్నిటితో వివాదాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక వివాదంతో అయితే కనుక వార్తల్లో నిలుస్తోంది. బీఆర్ఎస్ మెడకైతే కనుక ఏదో ఒక వివాదం చుట్టుకుంటోంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక కీలక నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, కాళేశ్వరం అవ్వచ్చు, ఈ ఫార్ములా కార్ రేస్ అవ్వచ్చు, అలాగే భూపాలపల్లి మర్డర్ కేసు అవ్వచ్చు, ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక కీలక నేతలు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్లో వాళ్ళే విచారణకు హాజరవుతున్నారు. అంటే వాళ్ళ మీదే ఎక్కువగా ఈ వివాదాలు అయితే కనుక ఉంటున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇటీవల చూసుకుంటే కనుక ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారు. దాంట్లో కోడి పందాలు అంటే రాత్రిళ్ళు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించడము, అలాగే క్యాసినో ఆడడము జరిగింది. సో అదైపోయింది. ఇంకా తర్వాత మొన్న చూసుకుంటే కనుక ఎవరైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురవుతోంది అని చెప్పేసి కేసు పెట్టారో కేసీఆర్ అలాగే హరీష్ రావు మీద, ఆయన హత్యకు గురవడం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉన్నారేమో అన్నట్టు వార్తా కథనం అయితే కనుక ఇచ్చారు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు వాళ్ళు. తాజాగా రాజలింగమూర్తి హత్య కేసులో కూడా పలువురి పేర్లు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రశ్నలాగా అడుగుతున్నారు. మరి నిత్యం ఈ వివాదాల చుట్టూ ఉన్న బీఆర్ఎస్ వీటి నుంచి ఎప్పుడు బయటపడుతుంది? నిజంగా ఈ ప్రాజెక్ట్స్ అంటే కాళేశ్వరం అవ్వచ్చు, ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, ఈ ఫామ్ హౌస్ పార్టీలు అవ్వచ్చు, అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ అవ్వచ్చు, వీటన్నింటి నుంచి వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఆ కేసుల నుంచి సో వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని బయటకు వచ్చే అవకాశం ఉందా? లేకపోతే కనుక ఆ కేసుల్లో ఈ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళపైన అంటే వాళ్ళు నిజంగానే ఇది చేశారు అన్నది రుజువు అవుతుందా అన్నది అయితే మాత్రం కొద్ది రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి. ఎందుకంటే కనుక విచారణలో ఉన్నాయి కాబట్టి ఆ విచారణలో ఉన్న వాటి మీద కూడా మనం ఎక్కువగా మాట్లాడకూడదు. సో విచారణలో పూర్తి అయిన తర్వాత ఏ విషయం అన్నది మనకి తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి.